गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। దూరము నుండి విన్నను చేరును సజ్జనుడు గురుని చెంతకు బోధను గోరి, దుర్జనుడు కోరాడు దూరస్థుడుగాక గురునితో గూడియుండి, ఎట్లా నీ అన్న దూరాన నుండి కోరి తుమ్మెద తమ్మి చేరి తేనియ గ్రోలు, ఆ రీతి నెరుగావు చేరి కప్పలు తమ్మితో గూడియుండి, ఎట్లన్నను దూరమున నుండి. ఇక్కడ దూరమున నుండి విన్నను చేరును సజ్జనుడు గురుని. ఎవరైతే ఏ విజయవాడలోనో ఏ శ్రీకాకుళంలోనో లేకపోతే ఏ రాజమండ్రిలోనో ఎక్కడో ఏదో చాలా దూరంలో ఉన్నటువంటి యొక్క వీళ్ళు గురువుగారి దగ్గరికి వెళ్ళాలి, గురువుగారి దగ్గర బోధ వినాలి, గురువుగారి దగ్గర తెలుసుకోవాలి అనేటువంటి యొక్క తపన ఉన్నది. వీళ్ళని సజ్జనులు అంటాడండి. ఎందుకనంటే ఎంతో దూరము, అంత శ్రమ వచ్చి 2 రోజులే ఉండి ఇంత శ్రమ తీసుకొని నేర్చుకోవాలనేటువంటి తపన వాళ్ళ హృదయాలలో ఉంది. కాబట్టి ఆ బోధ కోరి సజ్జనులైనటువంటి వాళ్ళు అంత దూరం కూడా వెళ్ళడానికి ఇష్టపడ్డారండి. దుర్జనుడు కోరడు దూరస్థుడుగాక గురునితో గూడియుండి. దుర్జనుడైనటువంటి వాడు ఊళ్ళోనే ఉంటాడు, పక్క బజార్లోనే ఉంటాడు, 2 గొంతుల అవతలే ఉంటాడు, కానీ గురువు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడడు. ఆయన తిడుతుంటాడండి పొద్దుస్తమానం అని. ఒకడంటే మనకి ఏం ఎక్కదలేండి, ఎందుకు ఊరికే అక్కడికి పోయి ఏం చేస్తాం, ఏదో ఆయన గోల అయిందేలేండి అనేవాళ్ళు కొందరైతే. ఇట్లా అనేక రకాలైన వికారాలు ఉన్నాయి. ఈ వికారాలను ఎందుకున్నాయంటే దూరాన ఉన్నవాడిని ఎప్పుడో ఒక్కసారి చూస్తామండి, అందుకని నువ్వు ఆయన్ని అనుసరించడానికి ఇష్టపడతావు. దుర్జనుడు కోరడు దూరస్థుడు కాక గురునితో గూడియుండి. గురువుతోటే ఉంటాడు, గురువు దగ్గరే ఉంటాడు, పక్క బజార్లోనే ఉంటాడు, కానీ రావడానికి వాడు ఇష్టపడడు. ఎట్లని అన్న దూరాన నుండి కోరి తుమ్మెద తమ్మి చేరి తేనియగ్రోలు. ఎక్కడో కొన్ని 100 కిలోమీటర్ల దూరంలోనో, ఒక 10 కిలోమీటర్ల దూరంలోనో ఉన్నటువంటి తుమ్మెదలు పువ్వులు ఎక్కడైతే వికసించి ఆ మకరందాన్ని వెదజల్లుతూ ఉన్నాయో అక్కడికి పోయి ఆ 100 కిలోమీటర్ల దూరం కూడా పోయి ఆ తుమ్మెదలు ఆ తేనెను తెచ్చుకుని తాగి ఆనందపడతాయి. ఆ రీతి నెరుగావు చేరి కప్పలు తమ్మితో గూడియుండి. ఆ రీతిగా ఆ కొలనులో ఆ పువ్వు కిందనే ఆ కప్పలు కూడా ఉంటాయి. ఆ తామర ఆకు మీద కూడా ఎక్కుతాయి, కానీ ఆ పువ్వులో ఉన్న మకరందాన్ని తాగటం అనేది వాటికి చేత కాదండి. ఆవు దూడైతే ఆవు దగ్గర పాలు తాగి ఆనందపడగలదు, కానీ ఆవు పొదుగును పట్టుకొని ఉన్నటువంటి గోమార్లు తాగలవా? దూరాన ఉన్నటువంటి కొండలు అంటారే దూరపు కొండలు నునుపని, ఆ దూరపు కొండలను చూసి నున్నగా ఉన్నాయని అనుకుంటున్నావే కానీ అక్కడికి పోయినా ఇంత గరుగ్గానే ఉంటాయి, ఇట్లానే ఉంటాయండి. ఇక్కడ ఈనట్టుంటాడో ఆయన అట్టనే ఉంటాడు. ఎప్పుడో ఒకసారి చూస్తావు కాబట్టి నీకేం పెద్ద ఆశ్చర్యం అనిపించదు. ఎప్పుడైనా కోపడ్డా పెద్దగా ఏం పట్టించుకో. ఎందుకని? కొత్తకు వింత పాతక రోత అని, ఈ పాతవాడు కదా ఆయన ఎప్పుడూ ఉండేదే. అందుకని ఇలా ఉన్నటువంటి యొక్క ఈ స్థితిని తెలిసి నీవు గురుబోధని ఎలా పెంచుకోవాలి అనే ప్రయత్నమే చేయాలి. చేసి చూచి మది తెలసి శిష్యుని ఆశయంబునకు తగిన బోధ అతనికి తెలియంజేసి ముదముంద చేసేటి దేశికుడే ముఖ్యుండనుచు తెలుసుకోబోయి కనియతని నీ కలుసుకోబోయి. చేసి నిదయతో నీ ఆశ సంపూర్తిట్లు వ్రాసైతే వేసుకో చూసేవు తార్కాణ తెలుసుకోబోయి కని అతగాన్ని కలుసుకోబోయి. ఇక్కడ శిష్యుడి యొక్క అంతఃకరణ, అతని యొక్క మనస్సు ఎలా వర్తిస్తున్నది, అతని మనస్సు దేనిని గురించి ఆలోచిస్తున్నది, ఈ చెప్పేటువంటి విషయాలన్నిటినీ చక్కగా గ్రాహ్యం చేయగలుగుతున్నాడా లేదా, ఇవన్నీ గమనించి ఆశయమునకు తగిన బోధ అతనికి తెలియంజేసి. అతని ఆశయం ఏంటి? డబ్బు సంపాదించాలి, అదే అతని ఆశయం అనుకోండి. ఏదో మంత్రం చెప్పి ఇది చేసుకుంటూ ఆ గుడి చుట్టూ తిరగవయా అని చెప్పాలి. అతనికి కింది సాంఖ్యంలో ఎక్కువ విచారణ చేయాలని ఉన్నదనుకోండి, అతనికి పూర్ణబోధ చెప్పకూడదు, సాంఖ్యమే చెప్పాలి. తారకంలో ఉన్నాడు అనుకోండి, తారకమే చెప్పాలి. అంటే భక్తి కానీ కర్మ కానీ ఏవైతే ఉన్నాయో
వాటిని మాత్రమే అతనికి తెలియజెప్పాలి, కానీ శిష్యుడు దొరికాడు కదా అని పూర్ణబోధ చెప్పకూడదు. అతనికి ఏ స్థాయిలో బోధ కావాలో ఆ స్థాయి బోధని మాత్రమే అతనికి తెలియచేయాలి. ముదమంద చేసేటి దేశికుడే దేశికుడంచు తెలుసుకోబోయి. నీకు ఆనందాన్ని కలిగించే బోధని ఏ గురువైతే అందిస్తున్నాడో అతడే దేశికుడు అని. ముందు నీ ముఖాన్ని చూడంగానే, నీ మాటల్ని చూడంగానే, నీ ప్రవర్తన చూడంగానే నీకు ఎటువంటి బోధ కావాలి? తారక బోధ కావాలా, సాంఖ్య బోధ కావాలా, లేకపోతే అమనస్క బోధ కావాలా, పూర్ణ బోధ కావాలా? ఇప్పుడు ఏం చెప్పాలి వీడికి అనేది గుర్తించి చెప్పేటువంటి గురువు కావాలి. అంటే నీ స్థాయిని గుర్తించి చెప్పే గురువు నీకు కావాలి. నువ్వు 1వ తరగతిలో ఉంటావు, ఆయన 10వ తరగతి పాఠం చెప్తాడు, అర్థం కాదు. తెలుసుకోబోయి కనియతని నీ కలుసుకోబోయి. నీ స్థాయికి తగిన పాఠాన్ని చెప్పేటువంటి గురువుని వెతుక్కొని నువ్వు 10వ తరగతి విచారిస్తూ ఉన్నావు, కానీ ఆయన 1వ తరగతి చెప్తూ ఉంటాడు అనుకోండి, నీకు విసుగొస్తుంది, నువ్వు దానిని అనుభవించలేవు ఆ ఆనంద స్థితిని. తెలుసుకోబోయి కనియతని నీ కలుసుకోబోయి. చేసేను దయతో నీ ఆశ సంపూర్తిట్లు వ్రాసైతే వేసుకో చూచేవు తార్కాణం తెలిసికోబోయి. ఎప్పుడైతే నీ అర్హతకి తగినటువంటి యొక్క బోధ, అంటే ఏ స్థాయిలో ఎదుగున్నావో ఆ స్థాయిలో అతను నీకు బోధ చెప్పేటప్పుడు నీవు దానిని సంపూర్ణంగా గ్రహించడానికి అవకాశం ఉంటుంది. దయతో నీ ఆశా సంపూర్తిట్లు వ్రాసి వేసుకోబోయి. నీ స్థాయికి తగినటువంటి యొక్క అనుగ్రహాన్ని ఆయన ఇస్తున్నప్పుడు ఆ అనుగ్రహ భాష్యాన్ని నీవు రాసి గుర్తుపెట్టుకొని నీవు దానిని మననం చేసే విధంగా దానిని జ్ఞాపకం ఉంచుకోవాలి, లేదా రాసి పెట్టుకోవాలి. చూచేవు తార్కాణం తెలుసుకోబోయి. అలా నువ్వు ఆయన చెప్పినటువంటి మాటలని ఒక పక్కన రాసి పెట్టుకుంటూ ఆ బోధని మళ్ళీ 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 వింటుంటే నీకు దాని అనుభూతి ఎలా కలుగుతున్నదో నీకే అర్థమవుతుంది. అందుకని ఆయన ఏమంటే తార్కాణంగా అది చూడు, ఉదాహరణగా అలా చేసి చూడు. తెలుసుకోబోయి కానీ అతనిని కలుసుకోబోయి. అటువంటి గురువుని కలుసుకో, అటువంటి గురువు దగ్గరికి పోయి నీవు బోధ విను అంటాడు. అలానే మంతనమున గురు బోధను ఎంతో వింతనుచు నమ్మితి ఇంతే గదా, ఏ వింతలు కనరావని ధావంతము నొందేటి వాణి బ్రతుకెంత కంతే చింతలు లేని గతిగా నాడింతే. అంతకంతకు వాణి కతి చాదస్తమే కాని సంతాకూటము తోడ సంతోషించెడి వాణి బ్రతుకెంత కంతే చింతలు లేని గతిగా నాడింతే. ఇక్కడ మంతనమున గురుబోధను ఎంతో వింతనుచు నమ్మితి ఇంతే కదా, ఏ వింతలుగానరావని. నేను ఎంతో ప్రేమతోటి, ఆయన ఏదో గొప్పగా చెప్పేస్తాడు కాబట్టి ఆయన దగ్గరికి పోయి నేను చాలా విషయాలు తెలుసుకోవాలి అని నేను వెళ్తే ఆయన చెప్పేటువంటి దాంట్లో ఏ మహిమలు, ఏ మంత్రాలు, ఏ తంత్రాలు కనబట్టల్లా. కాబట్టి నేనేదో వింతలు కనబడతాయి అనుకుంటున్నాను. ఆయన చెప్తూ ఉండగానే మాయమైపోవడం, ఆయన చెప్తూ ఉండగానే ఇంకేదో మహత్తులు కావడం, ఆయన చెప్తూ ఉండగానే మా ఇంటికి బంగారం వచ్చేయటం, మా ఇంటికి ఇట్లా డబ్బు వచ్చేయటం, ఉద్యోగాలు రావడం, పెళ్ళిళ్ళు అయిపోవడం, ఇలా అయిపోతాయని నేను అనుకుంటున్నా. ఇలాంటివి ఏమీ జరగట్లేదు. కాబట్టి నమ్మితి ఇంతే కదా, ఏ వింతలుగానరావని. వింతలేమీ కనబట్టలేదు కాబట్టి ధావంతమునుందేటి వాణి బ్రతుకెంత కంతే. ఆ విధంగా చింతించేటువంటి వాడి యొక్క జన్మ ఎక్కడికక్కడే కష్టాలలోనే ఉంటుంది, కానీ సుఖానికి రాదు. ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక రాజహంసలు ఉన్నాయట. ఈ రాజహంసలు హిమాలయాలలో మానస సరోవరంలో ఉంటాయి. ఈ హిమాలయాలలో మానస సరోవరంలో ఉండేటువంటి ఈ హంసలు అక్కడ రత్నాలనే తింటాయి, ఈ జలచరాలని తినవవి. అవి ఒకరోజు ఇక్కడ మన గ్రామాలలో ఉండేటువంటి కొంగలు అక్కడికి వెళ్ళినాయట. అక్కడ ఉన్నటువంటి యొక్క హంసలు, అక్కడ ఉన్నటువంటి యొక్క ఆ కొంగల జాతి, ఇవన్నీ కూడా వీళ్ళని భోజనానికి పిలిచినాయి. తీరా అక్కడికి పోయిన తర్వాత అవి తీసుకొచ్చే రత్నాలు వడ్డిస్తే ఇవేం తింటాయి, వీటికి ఏం కావాలి? ఇవి వెంటనే అడిగినాయట, అవును మీకు చేపలు నత్తలు ఇవి దొరకవా అన్నారట. అసలేంటి ఆ పేర్లు ఏమేమి వినలేదే అన్నారట వాళ్ళు. అంటే ఇక్కడ ఎందుకు చెప్పాడు ఈ మాట అంటే, సంపూర్ణ నిర్వికారాచల పరిపూర్ణ పరబ్రహ్మస్థితిని అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు, ఆ బోధ వింటూ ఆనందపడుతున్నటువంటి వాడికి ఈ వింతలు, ఈ విశేషాలు, ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనలతోటి వాడికి పని లేదు. కానీ 24 గంటలు
పక్కింటి ఆమె ఏం చేస్తుంది, మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అని వీళ్ళతోటే కజ్జాలు పెట్టుకుంటూ వాళ్ళతోటే కాలక్షేపం చేసేటువంటి వాళ్ళని ఈ గురుబోధకి తీసుకొని వస్తే వాళ్ళకి ఈ గురుబోధ విసుగ్గా అనిపిస్తుంది. ఎందుకని, ఇక్కడ ఈయన నువ్వు ఈ మంత్రం చెయ్యి, ఫలానా నా అమ్మాయికి పెళ్ళి అవుతుంది, ఈ మంత్రం చెయ్యి నీకు డబ్బు వస్తుంది, ఈ మంత్రం చేస్తే ఉద్యోగం వస్తుందని చెప్పట్లేదు ఈయన. అందుకని ఇక్కడ వింతగా ఏం కనపట్టలా. అంటే సామాన్యంగా ప్రపంచంలో బ్రతికేటువంటి వాళ్ళు ఈ బోధ వినటానికి వస్తే వాళ్ళు వినలేరు. అందుకని వాళ్ళకుండే కర్మలు ఎలా ఉంటాయి, అంతే వాళ్ళ ఆ కర్మలతోటి అలానే కష్టాలు, సుఖాలు, దుఃఖాలు వాటిని అలా కలబోసుకొని అలా బ్రతికి ఆ జీవితాన్ని అలా కడతెచ్చుకోవాల్సిందే. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. అంతాకంతకు వాని అతి చాదస్తమే కాని సంతాకూటము తోడ సంతోషించడి వాని బ్రతుకెంత కంతే చింతలు లేని గతిగా నాడంతే. ఇతనికి చాదస్తం ఎక్కువ. ఎవరికి? బాహ్యమైనటువంటి భక్తి, కర్మ, వైరాగ్య స్థితులలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా చాదస్తం ఉంటుంది. చాదస్తం అంటే ఏంటి? అయ్యో ఈవేళ గ్రహణం కదా, మరి ఈ గ్రహణానికి తగినటువంటి యొక్క ఏర్పాట్లన్నీ చేసుకోవాలి, ఇళ్ళన్నీ కడుక్కోవాలి, దేవుళ్ళని కడిగి పెట్టాలి, ధూపం వేయాలి, ఇంకా 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 ఎంత శుభ్రంగా ఉండాలో అంత శుభ్రంగా ప్రయత్నం చేస్తూ అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలని తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకు? వాళ్ళు ఈ శరీరాన్ని నమ్మి ఉన్నారు. పైగా ఇంకా ఎంతో చేస్తే ఈ గ్రహశాంతి మనకి జరిగిపోతుంది అనేటువంటి నమ్మకంలో ఉన్నారు. నేను కాలాతీతుడనైనటువంటి యొక్క ఆత్మని, ఈ కాలం నా మీద పనిచేయదు, ఈ గ్రహాలు కానీ ఈ గ్రహణాలు కానీ ఇవన్నీ నా మీద ఏమీ పనిచేయవని నువ్వు అనుకోట్లా. నేను కాలాతీతుణ్ణి అని నీవు గుర్తు తెచ్చుకొని కాలానికి అపరిమితమైనటువంటి యొక్క స్థితిలో ఉన్నటువంటి పరమాత్మని నేనే అని నీవు దృఢపరుచుకునేదాకా ఈ కర్మలన్నిటినీ అనుభవించాల్సిందే. అంతా నేనే, కానీ ఏదీ నేను కాదు. నాకు జనన మరణాలు లేవు, నేను అసలు లేనివాడిని, నేను త్రికాలముల యందు లేనటువంటి వాడిని. అలా లేకుండా ఉన్నటువంటి నన్ను నువ్వు తెలుసుకొని నువ్వు ధ్యానం చేయటం నేర్చుకో అర్జున అని చెప్తాడు. అంటే పరిపూర్ణమైనటువంటి పరబయలు నేనై ఉన్నాను అని చెప్తాడు అనమాట. అంత స్థాయి మాటలు కింది స్థాయి వాళ్ళకి కొబ్బరికాయలు కొట్టడం, గుళ్ళ చుట్టూ తిరగడం, యజ్ఞయాగాదులు చేయటం, ఇటువంటి నమ్మకం ఉన్నటువంటి వాళ్ళకి కుదరదు. కాబట్టి వాళ్ళు వెంటనే ఏమంటారు, గురువుగారు వీళ్ళ గ్రహణం కదా, మరి ఏ నూనె పెట్టి దీపారాధన చేయమంటారు, ఎన్ని ఒత్తులు వేయమంటారు, కుడి పక్కన పెట్టాలా, ఎడం పక్కన పెట్టాలా, తూర్పున పెట్టాలా, ఉత్తరం పెట్టాలా, ఇది చాదస్తం. అంటే అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మకి ఒకవేళ నువ్వు నిజంగా దీపారాధన చేయాలనుకుంటే ఎక్కడ చేస్తే ఆయనకి దీపారాధన అందదు. జగత్తుకే వెలుగునిచ్చేటువంటి వాడికి ఏ దీపారాధన చేస్తావు నువ్వు? జగత్తుకే శక్తినిచ్చేటువంటి వాడికి, జగత్తుకే ఆహారాన్ని పెట్టేటువంటి వాడికి ఏ ఆహారాన్ని నువ్వు పెడతావు? ఎందుకు లేదు నీకు ఈ జ్ఞానం? మన ఆలోచన అంతా కూడా చాలా కింది తరగతిలో ఉంది. అందుకని చెప్పి ఈ శరీరానికి ఎన్ని జాగ్రత్తలు కావాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామనేటువంటి యొక్క భావన చాదస్తంతో ఆలోచన చేస్తాం. ఈ చాదస్తం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతాకూటమితోడ సంతాసించెడి వాడు సంతకూటమి అంటే కలగాపులకంగా అన్నీ కలుపుకొని వాడితో కాసేపు వీడితో కాసేపు, వాడాచారం కాసేపు వీడాచారం కాసేపు, ఆ మంత్రం కాసేపు ఈ మంత్రం కాసేపు, ఇలా చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూనే ఉంటాడు. కానీ బ్రతుకెంత కంతే, వాడి బ్రతుకు ఎలా ఉంటుంది అంటే అంతే, ఇప్పుడు ఎలా ఉన్నాడో అంతే ఉంటుంది. ఎక్కడేసావు గొంగళి అంటే వేసిన చోటనే ఉన్నాను అన్నట్టే ఉంటుంది. కానీ అంతకంటే అతనికి వేరే ప్రశాంతత దొరకదు. చింతలు లేని గతిగా నాడంతే, అతను చింతలు లేనటువంటి యొక్క ఉత్కృష్టమైనటువంటి ఆ పరమపదాన్ని తెలుసుకోవటానికి మాత్రం అతనికి సాధ్యం కాదు. తన గురు బోధను తాజదివిన విను జన వితతి మదికి వింతై ఈ బోధను నేర్వకున్నా వ్యర్థము జననం బనితోచి శరణానేటట్టు వెంటనే వాండ్ల దరి చేరేటట్టు ఘనమైన యుక్తి చేసిన వాడే శిష్యుడు అనుమానమే మిందు కనరాదు వినబోయి శరణానేటట్టు వెంటనే వాండ్ల దరి చేరేటట్టు తన గురు బోధను తాజదివిన విను జన వితతి మదికి. ఎవరైతే తన గురువు తనకి చెప్పినటువంటి మాటలని తన శిష్యులకి, తన భార్యకి, తన పిల్లలకి, తన మిత్రులకి ఎవరైతే ఆ విధంగా దానిని వారికి చదివి వినిపిస్తుంటారో, అలా చదివి వినిపించి మామూలు అర్థాన్ని వాళ్ళకి చెప్తూ ఉండేటువంటి యొక్క ఆ వితతమతి ఎవరైతే ఉన్నాడో, వితతిమదికి వింతై బోధను నేర్వకున్న వ్యర్థము జననంబని తోచి శరణానన్నట్లు. ఇప్పుడు ఎవరైతే అంటే వివేకం కలిగినటువంటి యొక్క మానవుడు ఎవరైతే ఉన్నాడో
ఈ గురుబోధని విని 10 మందికి చెబుతూ ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ పరిపూర్ణ బోధని గనక వినకపోతే ఈ జీవితం వ్యర్థం, ఈ జన్మించడమే వ్యర్థం, అసలు మానవుడిగా పుట్టడమే వ్యర్థమైనటువంటిది అని తోచినటువంటి వాడై శరణు శరణన్నట్లు వెంటనే వారు దరిచేరు అన్నట్లు, వెంటనే నువ్వు చెప్పిన మాటలు ఎలా ఉండాలి అతనికంటే, ఇప్పుడు నేను పోయి గురువుని శరణు వేడకపోతే నేను ఈ రౌరవాది నరకాలు పొంది నేను ఈ జన్మలని కొనసాగిస్తూ ఇంత భయంకరమైనటువంటి యొక్క ఈ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉండటం అనేటువంటిది నేను కోరుకోవడం లేదు. కాబట్టి వెంటనే వెళ్ళిపోయి ముందు గురువుగారి పాదాల మీద పడి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తండ్రి నువ్వు తప్ప నాకు వేరే గతి లేదు, నన్ను ఈ జనన మరణాల నుంచి రక్షించు అని వాడు గురువు దగ్గరికి పరిగెత్తేటట్టుండాలి. అలా ఎడిదిరిగి వితతమతి అయినటువంటి వాడు అంటే వివేకం కలిగినటువంటి యొక్క జ్ఞానం కలిగినటువంటి వాడు ఎడిదిరిగి వెళ్తాడు. కానీ నువ్వు ఎవరికి చెప్తున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో వాళ్ళకి ఈ అభిప్రాయం కలిగేటట్టుగా చెప్పాలి. ఎందుకనంటే ఘనమైన యుక్తి చేకొను వాడే శిష్యుడు, ఎవరైతే ఘనమైన యుక్తి చేత అంటే ఏంటి, అతి రహస్యమైనటువంటి యొక్క చాలా గోప్యంగా ఉన్నటువంటి యొక్క కీలకాలని పట్టుకొని దానిని సాధన చేస్తూ ఉన్నటువంటి వాడే శిష్యుడు అని చెప్పబడతాడు. అనుమానమేమి కనరాదు వినబోయి, ఇందులో అనుమానమేం లేదు. ఎందుకనంటే అలా సాధన చేసేటువంటి వాడి యొక్క ఆ నేచర్, ఆ ప్రవర్తన వేరుగా ఉంటుంది. మామూలుగా ఉండి ప్రవర్తించేవాడి ప్రవర్తన ఎప్పుడు వేరుగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళు వెంటనే గురువుగారి దగ్గరికి పోయి శరణు వేడి ఆ గురువుకు లొంగిపోయి ఆ గురువు దగ్గర ఆ పరిపూర్ణమైనటువంటి బోధన నేను వినాలి అనేటువంటి తపన వాడిలో ప్రజ్వరిల్లాలి. ఆ ప్రజ్వరిల్లేటట్టుగానే మీరు ఇతరులతో మాట్లాడినప్పుడు ఆ భావన వాడిలో కలిగించగలగాలి. అలా కలిగించిన వాడే సశిష్యుడు. ఎందుకనంటే నేను దేనిని పొందుతున్నానో ఈ సృష్టిలో నువ్వు దానినే పొందాలి. ఎందుకని, నీవు అజ్ఞానివైతే నీ కుటుంబం మొత్తం అజ్ఞానమే పొందుతారండి. నీవు బాగా డబ్బు సంపాదించిన వాడివైతే నీవు పొందే సుఖాలు నీ కుటుంబం మొత్తం పొందుతుంది. అట్లానే నీవు అతి దరిద్రుడివైతే నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ దరిద్రాన్ని అనుభవిస్తారు. అట్లానే నీ బంధువులు కూడా ఆ దరిద్రాన్ని అనుభవిస్తారు. అందువల్ల నేను ఏదైతే సాధన చేస్తున్నానో ఈ సాధనకి తగినట్లు నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నాకున్న నా తండ్రి, నా కొడుకు, నా కూతురు, అట్లానే నాకున్నటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బావమరుదులు వీళ్ళందరూ కూడా ఈ మార్గంలో ప్రయాణం చేసి కష్టసుఖాలు లేనటువంటి దుఃఖరహితమైనటువంటి యొక్క పరమపదాన్ని తేలికగా పొంది ఇక ముందు జనన మరణాలు లేనటువంటి స్థితిని అనుభవించాలి అని కోరుకోవాలి. అట్లానే నీ దగ్గర వినేవాడు కానీ నువ్వు నా దగ్గర వినేటప్పుడు కానీ నీవు అనుమానం లేకుండా వినాలి. నువ్వు ఎవరికైనా చెప్పేటప్పుడు వాడి మనస్సు వెంటనే గురువు దగ్గరికి పరిగెత్తి ఈ రహస్యాన్ని తెలుసుకొని నేను కూడా ముక్తి పొందాలి అనేటువంటి యొక్క ఆ రాణింపు వాడిలో రావాలి. అలా నీవు ఇతరులతోటి సంభాషించాలి. మన సంస్కృతి, మనకున్నటువంటి యొక్క హైందవ ధర్మ సిద్ధాంతం వీటిని నేర్పాలి. వీటిని నేర్పి జనన మరణ రహితమైనటువంటి ఈ మార్గాలని నేర్పి ఎలా తినాలి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, వీటన్నిటినీ కూడా మన పిల్లలకి మనం చక్కగా అవపోసన పట్టినట్టుగా వాడికి నేర్పిస్తే వాడు చాలా ఆనందంగా అస్సలు ఏ లోటు లేకుండా హ్యాపీగా తిరిగి వస్తాడు ప్రపంచమంతా తిరిగి. కాబట్టి తన భార్య రూపురేఖలు, తన పుత్రుల సద్గుణంబులు, తన సంపదయున్, తన పెరటి మందు చెట్టులు, తన గ్రామము సాధుజనులు తనకు మెప్పవునా, ఈలలోనెంతటి వానికైనా వినలేదే నీ వహల్యను చూచి మోహించే ఘనవాహనుండు, చక్కని భార్య కలిగుండి తనకు మెప్పవునా, ఈలలోనెంతటి వానికైనా. తన భార్య అతిలోక సుందరి ఉన్నప్పటికీ కూడా ఊరు జనం మొత్తం వీడి భార్యనే ఎప్పుడు చూస్తామా, ఆమె ఎప్పుడు కనిపిస్తుందా, ఆమె అందాన్ని ఒక్కసారైనా చూడాలి అని జనమందరూ అనుకుంటుంటే వీడు ఈ భార్యను పట్టించుకోడు. వీడు పోయి ఆ ఇంట్లో పనిచేసేదాన్నో ఎదురింట్లో ఉన్నటువంటి పాకీదాన్నో పట్టుకొని దాని అందానికి వీడు లోపడుతుంటాడు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే ఇంద్రుడి యొక్క భార్య చాలా అందగత్తండి. ఇంద్రుడికి పరస్త్రీ వ్యామోహం వల్ల ఆయన ఆ మహర్షి యొక్క భార్య అహల్యని లోపరుచుకుంటానికి మారువేషంతో ఇక్కడికి వస్తాడు. అంటే అతని భార్య కంటే ఈమెమన్నా అందగత్తే అంటే కాదు. మరి ఎందుకుంది ఇది అంటే తన ఇంట్లో ఉన్నటువంటి విలువలు తనకి తెలియదు. అందుకని అన్నాడు తన భార్య రూపురేఖలు,
తన పుత్రుల సద్గుణంబులో. మన పిల్లల సద్గుణాలు మనకి తెలియదండి, పక్క వాళ్ళతో పోలుస్తుంటాం ఎంతసేపటికి. మీరు గమనించండి బాగా, మన ఇంట్లో మనం చేసే పనులు. నీకు నాయన ఇంతటి మంచి గుణాలు ఉన్నాయి, ఈ మంచి గుణాలను ఇంకా వృద్ధి చేసుకోవాలి అని వాడిలో ఉన్న మంచి గుణాలని చెబితే చెడు గుణాల జోలి వాడు వెళ్ళాడండి. కానీ మనం ఏం చేస్తాం, వాడిలో ఉన్న మంచి గుణాలని మనం చెప్పం, వాడిలో ఉన్న చెడ్డ గుణాన్ని పట్టుకొని ఆ చెడ్డ గుణాన్ని పదే 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 అంటుంటామండి. అప్పుడు వాడేమంటాడంటే, నేను ఎటు చెడ్డవాడినే కదా, నేను ఇదే పని చేస్తా, ఇంక నేను మారను అనే స్థితికి వచ్చేస్తాడు. ఇప్పుడు తప్పెవరిది? తల్లిదండ్రులదే. అందుకనే అన్నాడండి, తన భార్య రూపురేఖలు తన పుత్రుల సద్గుణంబులు తన సంపదయున్ తన పెరటి మందు. ఎదుటివాడి సంపదను చూసి నువ్వు ఈర్ష్యపడటం అనేది మానే, ఉన్నదానితో తృప్తి పడటం నేర్చుకో. తన పెరటి మందులు, తన పెరటి దొడ్లోనే అనేక ఔషధ సంబంధమైనటువంటి యొక్క చెట్లు ఉన్నాయి, కానీ అక్కడ వాడికి ఆ చెట్లు ఉన్నాయన్న సంగతి తెలియదు. వీడు అడవులకు పోయి అయినా ఆ చెట్టు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ తన దొడ్లో ఉన్నటువంటి చెట్లని ఉపయోగించి ఆ చెట్లకున్న ఔషధ లక్షణాలు ఎట్లాంటివో తెలుసుకొని తన ఇంట్లో ఉన్నటువంటి ఆ రోగాలకు ఆ ఔషధాలను వినియోగించుకోడు. ఇప్పుడు మనకి ఇంట్లో వంటింట్లో దాదాపుగా మనకు కావాల్సినటువంటి యొక్క అన్ని దినుసులు ఉంటాయండి. తలనొప్పి వచ్చింది అనగానే పూర్వం కషాయం పెట్టించేవాళ్ళు, జ్వరం వచ్చిందంటే కషాయం పెట్టించేవాళ్ళు. అసలు బయటికి పోయే పని ఉండదు దాదాపుగా. ఎక్కడో బాగా అలివిగానటువంటి యొక్క వ్యాధి వచ్చింది, లేదు ఆ జ్వరం మనకు అలివి కావట్లేదు అనుకున్నప్పుడు ఎప్పుడో వెళ్ళేవాళ్ళే. కానీ ఇప్పుడు అదేమిలే, తలనొప్పి అనిపించిందా ఇప్పుడే వస్తానండి బజారు పెట్టి ట్యాబ్లెట్ తెచ్చుకుంటాను. ఇంట్లో ఏమైంది? ఇంట్లో నీ కూతురికి నువ్వు నేర్పలా, నువ్వు నేర్చుకోలే, అమ్మమ్మ నీకు చెప్పలా, అమ్మమ్మ చెప్పినా నువ్వు వినవు. అందుకని నీకు ఇంట్లో ఉన్నటువంటి యొక్క ఔషధ లక్షణాలు నీకు తెలియలేదు. పసుపుని వాడటం మీకు మొన్న పిండోత్పత్తిలో చెప్పానండి, పసుపుని వాడటం వల్ల లోపల ఉన్నటువంటి యొక్క బిడ్డకి మేధస్సు పెరుగుతుందండి, తెలివి పెరుగుతుంది. 6వ నెలలో పులిహోర పెట్టమని చెప్పాం. ఆ పులిహోర పెట్టడం వల్ల మేధస్సు పెరుగుతుంది. హిందూ ధర్మశాస్త్రం ఎంత ఆలోచన చేసిందంటే, మానవుడు బ్రెయిన్ చురుగ్గా పనిచేయాలి అని అనుకున్నప్పుడు ఆ చురుగ్గా పనిచేయడానికి వారానికి ఒక్కసారైనా పులిహోర చేసుకొని తినమన్నారండి, వారానికి ఒకసారైనా దద్దోజనం చేసుకొని తినమన్నారు, అట్లానే వారానికి ఒకసారైనా చక్కెర పొంగలి తినమన్నారు, అట్లానే వారానికి ఒకసారైనా సరే పాయసాన్నాన్ని తినమన్నారు, గారెలు తినమన్నారు. ఇవన్నీ మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి వంటకాలండి. దేనికి ఇవన్నీ అంటే, నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని ఎంత స్ట్రెంగ్దీగా ఉంచాలో అంత స్ట్రెంగ్దీగా ఉంచడానికి చెప్పినటువంటి యొక్క ఏర్పాట్లు. నవరాత్రుల్లో చేసేటువంటి అమ్మవారికి చేసే నివేదనలు, ఇవన్నీ మనకి ఆహార నియమాలని పాటించి ఎటువంటి ఆహారం తినాలో వాళ్ళు ఒక ఆచార విధానాన్ని పెట్టి పూజల ద్వారా, పురస్కారాల ద్వారా, యజ్ఞయాగాదుల ద్వారా కర్మకాండని విధించి నీకు నేర్పించారు. ఇప్పుడు మనకు అవన్నీ తెలియదండి. ఇవి తింటే నా శరీరం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది అని అనుకోవట్లేదండి. ఆ జాగ్రత్తలు లేవండి. చేతులకు గాజులు వేసుకోరు, చేతులకు గాజులు వేయటం వల్ల ఫ్రీ డెలివరీస్ ఉంటాయండి. ముక్కుకి ఇది కుట్టించుకోరు, దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి, థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది, కాళ్ళకి మెట్టెలు కనపడవు, మెడలో నల్లపూసలు కనపడవు. మెడలో నల్లపూసలు ఎక్కడ ఉంటాయండి? గుండెల దగ్గర ఉంటాయి. తాళిబొట్టు ఉండే చోట నల్లపూసలు ఉంటాయి. నల్లపూసలు ఎక్కడ ఉండాలి? కుతికలో ఆ గుంట దగ్గర ఉండాలి, అంతవరకే కట్టాలి, థైరాయిడ్ రాదిక. కానీ ఈరోజు థైరాయిడ్ ప్రాబ్లం లేనటువంటి ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. కారణం ఏంటి? వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను తీసుకోకుండా, చెప్పిన ఆచార విధానాలని పాటించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సంచరించడం, ఏది పడితే అది తినడం. అందుకని ఆయన అన్నాడు, తన పెరటి మందు చెట్టును తన గ్రామపు సాధుజనులు. తన గ్రామంలో ఎవరైనా ఒక గొప్పవాడు ఉంటే వాడిని వీళ్ళు పట్టించుకోరండి. ఎందుకని? అదేలేండి, ఆయన కొంచెం ఏదో అట్లా చాదస్తం ఎక్కువ, ఆయన అట్లా చెప్తూనే ఉంటాడు. అదే పక్క ఊరుకు పోతే వాడు మొట్టికాయ వేసి చెప్తాడు, అప్పుడు వింటావు నువ్వు. అందుకని మన గ్రామపు సాధుజనులు తనకు మెప్పవునా. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో వాళ్ళని మనం ఇష్టపడం, మన ఇంట్లో వాళ్ళని మనం ప్రేమించాం, మనలో ఉన్న మంచితనాన్ని మనం ప్రేమించాం. కాబట్టి ఎదుటి వాళ్ళని కంపేర్ చేసుకోవటం, ఎదుటి వాళ్ళతో పోలికలు పెట్టుకోవటం, వాళ్ళలాగా మనం ఎదగాలని అనుకోవటం, దిస్ ఈజ్ నాస్టీ బిహేవియర్స్. కాబట్టి ఇటువంటి ఆలోచనల్ని మనము వదిలిపెట్టాలి. ఈలతో నింతటి వానికైనా, ఈ భూమి మీద ఎంతటి వాడికైనా ఈ లక్షణాలు, ఈ దుర్గుణాలు ఉంటాయండి. వినలేదే నీ వహల్యను చూచి మోహించే ఘనవాహనుండు. ఇంద్రుడు అహల్యని మోహించిన మాట నువ్వు వినలేదా? చక్కని భార్య కలిగుండి, అతనికి ఏమన్నా అందం తక్కువ ఉన్నటువంటి భార్య ఉన్నదా? చాలా అందగతైనది. అందుకని ఈలలో నా ఎంతటి వానికైనా, ఎట్లాంటి వాడికైనా కానీ ఈ ప్రపంచంలో వేరే వాళ్ళని చూసి వాళ్ళలాగా, వాళ్ళ భార్యలాగా నా భార్య లేదే అనుకుంటాడే కానీ నా భార్య నాకు ఎంత గొప్పది అనేటువంటి విషయాన్ని వాడు తెలుసుకోవటం లేదు.
మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం సాధురూపాయ మంగళం.